హాయ్ హలో ఒక బౌల్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ఒకటి, కొత్తిమీర కొద్దిగా, క్యాప్సికం ఒకటి, స్వీట్ కార్న్ కొన్ని వేసుకోవాలి. అలానే క్యారెట్ ఒకటి, స్మాష్ చేసిన ఆలు ఒకటి, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కలుపుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇంతకుముందు మనం బౌల్లో కలుపుకున్న వాటిని ప్యాన్లో వేసుకొని అలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. చివరిలో టమాటా సాస్ లేదా మీకు నచ్చిన సాస్ని ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని బ్రెడ్ పైన చక్కగా స్టఫ్ చేసుకొని, శాండ్విచ్ కాబట్టి రెగ్యులర్ బ్రెడ్ కానీ లేదా బ్రౌన్ బ్రెడ్ కానీ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ప్యాన్ పైన బటర్ కానీ గీ కానీ మీకు ఏది నచ్చితే అది దానిని వేసుకొని శాండ్విచ్ని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రోస్ట్ చేసుకొని వేడివేడి క్రిస్పీ హోమ్ మేడ్ శాండ్విచ్ని రెడీ. అలా సాస్లో డిప్ చేసుకొని తింటే ఆహా అనిపించేలా ఉంటుంది మన బ్రెడ్ శాండ్విచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.